ఉద్యోగులను అవమానిస్తారా? ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నట్లు చిత్రీకరించడం దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి సిగ్గుచేటు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి. దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇవ్వట్లేదు. జూన్ 2లోగా స్పందించకపోతే పోరాటమే. ప్రభుత్వ సొమ్మును ఉద్యోగులు దోచుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు నెల నెలా దాచుకున్న డబ్బును రిటైర్డ్ అయిన తర్వాత వారికి తిరిగి ఇవ్వకుండా వాళ్లను దొంగల్లా ప్రజల్లో ముద్ర వేసేలా కుట్రపూరితంగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్తో కలిసి శ్రీనివాస్ గౌడ్ సోమవారం విలేకరుల సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జీతాలు కాదు, తెలంగాణ ప్రజల జీవితాలు ముఖ్యమైన నినాదంతో కొట్లాడామని తెలిపారు. 10,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 డిఏలు ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం అన్ని పార్టీలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడినట్లు వెల్లడించారు. జూన్ 2 వరకు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమానికి ఐక్య కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేశామని, చాలా ప్రయోజనాలు సాకారం చేశామని వెల్లడించారు. జీతాల పెంపు, పదోన్నతుల వంటి అనేక విధాలుగా గత ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలిచిందని వివరించారు.